12వ అధ్యాయం నుంచి వరుసగా చెప్పుకుంటూ వచ్చాను. 12వ అధ్యాయంలో పస్కా, 13వ అధ్యాయంలో పైకి వెళ్ళారు, 14వ అధ్యాయంలో కిందకు వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు, 15వ అధ్యాయంలో మొదటి భాగంలో పాట, 2వ భాగంలో మారాను మధురంగా చేసింది, 16వ అధ్యాయంలో ఎలిం అనే ప్రాంతానికి వచ్చాడు. 2-3 వారాలు ఉండిపోయారు అక్కడ. ఈలోగా ఏమైపోయింది, ఐగుప్తు దేశంలోంచి తెచ్చుకున్నటువంటి గోధుమలు కానీ బార్లీ కానీ అన్నీ అయిపోయినాయి. అయిపోతే ఒకటి తర్వాత ఒకడు మోసే, అన్నా భోజనం అయిపోయిందే, అన్నా కూరగాయలు అయిపోయినాయి, అన్నయ్య బియ్యం అయిపోయినాయి, అన్నయ్య ఇలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తా ఉన్నారు, ప్రభా వీళ్ళకి భోజనం లేదంట, ప్రభా వీళ్ళకి భోజనం లేదంట. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మరే తెల్లారుజామునే చీకటిగా ఉంటుంది సార్, తెల్లారుజామునే చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లో అందరినీ బయటకు వచ్చామని, వచ్చేప్పుడు ఒక్కొక్కడిని ఒక్కొక్క గిన్నె తెచ్చుకోమని. అర్థమైందా? పైనుంచి కురుసుద్ది, ఆహారం కురుసుద్ది, పైనుంచి ఆహారం కురుసుద్ది. దాన్ని గిన్నెల్లో ఇలాగ డబ్బాల్లో నింపేసుకోమను. ఎక్కువ నింపుకున్నారనుకో సాయంత్రానికి పురుగులు పడతాయి, కాబట్టి ఎక్స్ట్రాలు చేయొద్దు, కానీ ఎంత కావాలో అంతే నింపుకోండి అని అంటే, కొంతమంది అత్యాశ కొద్ది ఎక్కువ నింపుకున్నారు, సాయంకాలానికి పురుగులు పట్టేసినాయి. గుర్తుపెట్టుకోండి, చీకటగా ఉన్నప్పుడే దాన్ని నింపుకోవాలి. అని అడుగుని ఉంటాడు మోషే. ఏం లేదు, సూర్యుడు పైకి వచ్చాడు అనుకో, ఆ ఎండకి ఈ ఆహారం కరిగిపోద్ది. ఓహో కరిగిపోద్దా, మంచు కరిగినట్లు కరిగిపోద్ది అని చెప్తే మన వాళ్ళంతా డబ్బాలో నింపేసుకున్నారు. ఈ డబ్బాలో నింపేసుకున్నాడు. ఇదేంటి ఈ డబ్బా, ఇదేంటి 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 అని ఒకళ్ళు అనుకుంటారు కదా, ఇదేంటి ఇదేంటి ఇదేంటి. అలాగే ఇదేంటి ఇదేంటి అని 10 మంది అనేటప్పటికీ దీని పేరు అదేరా ఇదేంటి. అర్థమైందా? దీని పేరు ఏంటంటే ఇదేంటి. ఆ ఇదేంటి అన్నదానే వాళ్ళ భాషలో మన్నా అంటారు. మన్నా అంటే ఏంటంటే ఇదేంటి, అది పరిస్థితి అన్నమాట. సో ఇది 16వ అధ్యాయం అండి. సో మన్నా వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఏమేమి చేయటం మొదలుపెట్టాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. 2వది మేఘాన్ని ఇచ్చాడు నడిపించడానికి. 3వది రాత్రిపూట చలేస్తుందేమో చీకటిగా ఉంటుందేమో అగ్నిస్తంభాన్ని పెట్టాడు. మారాను మధురంగా మార్చాడు. ఎలిమి దగ్గర మన్నాను కురిపించడం మొదలుపెట్టాడు. శుక్రవారం మాత్రం ఒక్కొక్కటి 2 డబ్బాలు నింపుకోవాలరా అన్నాడు. ఎందుకు అని అంటే, ఒక డబ్బా ఈ రోజుకి, ఇంకో డబ్బా రేపుకి. రేపు పొద్దున మన్నా కొరవదు. మరి నిన్నటిదాకా కొంచెం ఎక్స్ట్రా వేస్తే పురుగులు పట్టేసినాయిగా, నిన్నటిదాకా పట్టినాయి, ఒక్కరోజు పట్టవు అంటే విచిత్రం, పట్టలేదు ఆ ఒక్కరోజు మాత్రమే. అంటే శనివారం సబ్బాతు, ఆ రోజు పని చేయకూడదు, ఆ రోజు ఏరుకోవడానికి వెళ్ళకూడదు. ఈ విధంగా ఒక్కొక్క రోజు వాళ్ళు అద్భుతాన్ని చూసుకుంటూ ఉన్నారు. 3-4 వారాలు అక్కడ ఉన్నారు. 2 వారాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పని పాటలైన వాళ్ళు ఏదోటి సాకు అడుగుతూ ఉంటారు కదా, మోషే అని ఒక పెద్ద బ్యాచ్ వచ్చారు. ఏంటా మన్నా సరిపట్లేదా, బాగానే అందులే, రోజు అదే మన్నా, రోజు అదే ఇడ్లీలు, రోజు అదే ఉప్మా, రోజు అదే పప్పు అని మనం ఎలా అంటామో అలాగే రోజు ఇదేంటే, రోజు ఇదేంటే అని తిట్టారు. మరి ఏం కావాలి, కొంచెం అక్కడైతే మాంసం అయి ఉండేది కదా, నువ్వు మాంసం అయి ఉంటే బాగుంటుంది అని అంటే, దేవా ఈ పిచ్చవాళ్ళు మాంసం అడుగుతున్నారు ప్రభా అని అన్నాడు. సర్లే రేపు పొద్దున్న పూరీలు పడేస్తాను అంటే మోషే గుండె అయిపోయిన ఉంటుంది. ప్రభా ఏమన్నా పూరీళ్ళయా ప్రభా, ఒక్కోడు 20 తింటారు, 15-20 పూరీళ్ళు, ఒక్కోడు 15-20 ఇంత ఉంటాయి. అర్థమైందా? ఒక్కసారి ఓ పూరీలు లోనకి వెళ్ళిపోద్ది, దాన్ని బొచ్చి తీసేసి ఫ్రై చేస్తే. అర్థమైందా? 20 మొక్కలు తింటే కానీ కొంచెం కడుపు నిండదు ఒక్కోడికి. వీళ్ళు ఎంతమంది అన్నారు, 20 లక్షల మంది. అంటే 4 కోట్లు పూరీలు పడేయాలి. 4 కోట్లు అంటే నేను వేస్తానయా నువ్వు పో అన్నాడు. అంటే వాళ్ళు ఉన్నటువంటి స్థలం 1.5 నుంచి 2 అడుగులు ఎత్తు పూరీలు పడితే ఒక్కోడికి 20 వస్తాయి. అన్ని పూరీలు పడేశాడు దేవుడు. పడేస్తే వాటిని గబగబా ఫ్రై చేసుకొని తినేశారు. ఇప్పుడు ఇన్ని అయిపోయినాయి కదా. దాని తర్వాత జరిగింది 17వ అధ్యాయం. ఇప్పుడు మనం 17కి వచ్చాం. తర్వాత అన్న దానికి ఇంత స్టోరీ మీకు చెప్పడానికి వచ్చింది. తర్వాతకు ముందు ఏం జరిగింది, ఎర్ర సముద్రం పాయలు, తర్వాత మధురం, తర్వాత మేఘం, తర్వాత అగ్నిస్తంభం, తర్వాత మన్నా, తర్వాత పూరిళ్ళు, తర్వాత సబ్బాత్ రోజు విచిత్రం. ఇన్ని కార్యాలు ఈ తర్వాతకు ముందు జరిగినటువంటి విషయాలు. దాని తర్వాత జరిగింది. తర్వాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున. ఇప్పుడు వీళ్ళు ప్రయాణం అవుతూ ఉన్నారు. మేఘం ఎటు తిప్పితే అటు వెళ్తూ ఉన్నారు. వీళ్ళు చోటుకు వచ్చారు. ఆ చోటు పేరేంటి, రెఫదీం. రెఫదీం
అన్న మాటకి ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఆ ఊరికి ఆ పేరు ఎందుకు పెట్టారా అని అంటే, ఈ ముందు ఇలా ఉండేదిరా అందుకే ఇలా పేరు పెట్టారు అని చెప్తూ ఉంటారు. సరే, ఇక్కడ రెఫదీం అని ఎందుకు పేరు పెట్టారంటే, రెఫదీం అన్న మాటకి అర్థం ఏంటంటే రెస్టింగ్ ప్లేస్, విశ్రాంతి స్థలము. విశ్రాంతి స్థలం. ఇప్పుడు మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, గబగబా చినుకులు పడుతున్నాయి, గబగబా చినుకులు. వర్షం ఎక్కువ అవుతుంది అనుకోండి, రోడ్డు మీద నడుస్తున్నారు అనుకోండి, ఎవరైనా దేనికోసం వెతుకులాడతారు? బస్ షెల్టర్ ఏమైనా ఉందేమో, కొద్దిసేపు అక్కడ ఆగితే తలతాడకుండా ఉంటుంది. ఆ బస్ షెల్టర్ని రెఫదీం అంటారు. కాస్త అలాగ విశ్రాంతి తీసుకొని ఇంక ముందుకు వెళ్ళిపోవడానికి. అయితే వీళ్ళు అలాగ రెఫదీం అనే ప్రదేశానికి వచ్చారు. అక్కడ ఏముంది, సీను అరణ్యం నుండి ప్రయాణం అయిపోయి రెఫదీములో దిగిరంటే ఏదో ఏరోప్లేన్ దిగారు, బస్సు దిగారు, కారు దిగారు అనుకోవద్దు. దిగారంటే బస చేశారు, అక్కడ ఆగారు. అంటే ఆ మేఘం అక్కడ ఆగిపోయింది కాబట్టి మనం అక్కడ ఆగాలి. సో ఇప్పుడు అందరూ అనుకో, ప్లేస్ రెఫదీం రా, చాలా బాగుంది అని. రే, నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూడండి, ఎక్కడైనా చిన్న వాగు ఉందేమో అని చాలాసేపు. సార్ నీళ్ళు లేవు, ఎక్కడ నీళ్ళు లేవు, తాడా నీళ్ళు అటు వెళ్ళి చూసారా? లేవండి. ఇటు వెళ్ళి చూసారా? లేవండి. ఎక్కడ వాగులు లేవా? లేవు. నీళ్లు లేవు, ఎక్కడ తాగడానికి నీళ్ళు లేవు. ఇదేం ప్లేస్ అయ్యా? ప్లేస్ పేరేమో రెఫదీమా, ప్లేస్ పేరేమో విశ్రాంతి స్థలమా, కేవలం ఇక్కడ నీళ్ళు లేవా? ఎలా ఉంది? పెట్రోల్ బంక్ వచ్చి ఏమడుతాం మనం, పెట్రోల్ ఉందా అని. పెట్రోల్ అయిపోయింది సార్. పెట్రోల్ బంక్ అని ఎందుకు పెట్టావు ఆ పేరు? మూసుకొని కూర్చోపోయా అంటారు లేదా? ఎందుకు తెరిచావు దుకాణం? ఎందుకు తెరిచావు? హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ గారు ఉన్నారా? లేరు. మరే బోర్డు పెట్టచ్చుగా, లేడని. డాక్టర్ లోన్ ఉన్నాడు అని ఎందుకు పెట్టావు? చిరాకు పడతాం కదా. అదేవిధంగా రెఫదీం అని బోర్డు పెట్టావు, అక్కడ ఏ నీళ్ళేవు, కోపగించుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 2వ వచనం. మోషేతో వాదించుచు. ఎవరితో వాదిస్తున్నారు? మోషేతో. ఎందుకంటే దొరికింది మనోడు అక్కడేగా. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళమ్మని అడగగా, నీళ్ళయ్యా అని అంటే, మోషే నన్ను అడుగుతున్నారంటారు, నేమన్నా దేవుణ్ణా? నన్ను అడుగుతున్నారేంటి? నువ్వేగా ఇక్కడ తెచ్చింది అని వాళ్ళతో వాదించడం మొదలుపెట్టారు. మీరు నాతో వాదింపనేలా? నేనేం చేయను రా బాబు? యెహోవాను శోధింపనేలా? నువ్వు దేవుడువా? కాదు, నేను దేవుడినని కాదు. నేను ఇక్కడికి ఎందుకు తెచ్చాను తెలుసా? మేఘం తెచ్చింది. మేఘం ఎందుకు తెచ్చింది అక్కడ తెలుసా? మేఘానికి స్టీరింగ్ ఉంటుంది. మేఘానికి కారు కొన్నాడు స్టీరింగ్ ఉంటుంది. ఆ స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. దేవుడు స్టీరింగ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు, దేవుడు ఇక్కడ బ్రేక్ వేశాడు, కాబట్టి నేను కూడా ఇక్కడ ఆగాను. నేనేం చేయమంటావు? కాబట్టి తప్పుని అది కాదు, దేవుడిది. మీరు నన్ను తిట్టారనుకో, దేవుడిని తిట్టినట్లు. నాతో వాదన పెట్టుకున్నారనుకో, దేవుడితో వాదన పెట్టుకున్నట్లు. మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లల్ని, మా పశువుల్ని దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరిగి అనిరి. ఇక్కడ మోషే మీద 2 రకాలైన నిందలు మోపారు. ఒకటి ఏమన్నారంటే, తాగడానికి నీళ్ళే, మా కనీస అవసరం నీళ్లు. మేమేమి ద్రాక్షారసం అడగట్లా, కాఫీ అడగట్లా, టీ అడగట్లా, పాలు అడగట్లా, నీళ్ళు అడుగుతున్నాం. మా కనీస అవసరత లేదు. ఇంకేం మాట్లాడుతూ మొదలుపెట్టినారు? మాకు గనక నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం, చంపడానికి తెచ్చావా, ఇక్కడికే చంపడానికి తెచ్చావా అని అరవటం మొదలుపెట్టారు. ఇది మోషే మీద చేస్తూ ఉన్నారు. ఇక్కడ దాకా మన స్టోరీ అండి. 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు. నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, 20 లక్షల మందిని మీరు ఎప్పుడు ఒక చోట చూసి ఉండరు. ఇప్పుడు కూడా 20 లక్షల మంది ఒక చోట చూసి ఉండరు. ఎందుకంటే పెద్ద మీటింగ్ జరిగింది అనుకోండి, ఏది ఎన్టీ రామారావు తెలుగుదేశం మీటింగ్లు పెట్టినప్పుడు 1,00,000 మంది అలాగొచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఎవడు రావట్లేదు అంతమంది, ఎందుకంటే యూట్యూబ్ వచ్చేసింది కదా, ఇంట్లో కూర్చొని చూసుకుంటున్నారు. అప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లా. ఇప్పుడు క్రైస్తవ కుడుకులు కూడా ఎక్కువ మంది రావట్లా. అనంటే ఇంట్లో పెట్టుంటారు. మన దేశం బాగుపడాలంటే క్రైస్తవులు ఈ ఆన్లైన్ ఆపేయాలి, అప్పుడు బాగుపడతారు. మనం భయం ఆపటానికి. ఎందుకంటే మన స్పాన్సర్ ఎక్కడో వేరే దేశంలో ఉంటాడు, నువ్వు ఆన్లైన్లో పెడితేనే నేను క్యూఆర్ కోడ్కి 5,000 పంపిస్తాను అంటాడు. అందుకే మనకు తప్పదు. ఇప్పుడు ఆన్లైన్ ఉందనుకోండి, మనం గట్టిగా మాట్లాడలేం.
ఎందుకంటే ఎవడంటాడో తెలియదు మనకి. మీకు ఇప్పుడు అర్థమైంది ఎన్ని అంటే ఇవన్నీ ఫిట్టింగ్లు చూడండి. అంటే దేవుడు ఫ్రీగా మాట్లాడటానికి ఇష్టపడతా ఉంటే మనము ఫిట్టింగ్లు పెట్టేసుకున్నాం చుట్టూ అనవసరంగా. నేను ఒక విధంగా పర్సనల్గా కోపం తెచ్చుకోవద్దే, పర్సనల్గా నేను ఏమని ప్రార్థన చేస్తాను, ప్రభా గట్టి బీజేపీ ప్రభుత్వం పట్టుకొచ్చే ప్రభా భారతదేశం మీదకి, గట్టిది, ఎంత గట్టిదంటారా గొట్టాలు తీసాయి అనే ప్రభుత్వం రావాలి, లోన మాడుకోండి లేదా మానేసేయండి అనే ప్రభుత్వం రావాలి. ఎంత వాడదు దిల్సే ఆడుకోవచ్చు లోనాడుతో, ఎంత వాడదు తెలుసా, అద్భుతం కూడదు అసలు. ఇప్పుడేంటే భయం భయం ఆడంటున్నాడేమో, వాయిస్తాడేమో, గొడవ ఏమో, ఎందుకు వచ్చిన దాని నొప్పి, ఈ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు బయట గొట్టాలు లేవు, ఇక్కడ దాకే స్వరం వినబడుతుంది, ఆన్లైన్ లేదు అంటే ఆధార్ కూడా ఇచ్చేస్తుంది, సూపర్ ఉంటుంది అసలు. దేవుడు విశ్వాసులతో మాట్లాడినట్లు అవిశ్వాసులతో మాట్లాడతాడు. ఇది మీరు బైబిల్ తెలిసిన వాళ్ళు, మీతో మాట్లాడేటువంటి మాటలు అవిశ్వాసులు విన్నారనుకోండి వాడికి అర్థం కాదు. అందుకనే బైబిల్ ఏమంటుందంటే పందులు ముద్దు ముత్యాల ఎదురా అన్నాడు. అర్థమైందా? అదేంటి సార్ మేము కూడా పంది అని అంటే నేనేం చేయలేను అనుకో, ఊరిని మనలో అంటే నేనేం చేయలేను అనుకో. సో అది విషయం. కాబట్టి చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. సో మోషే ఒక డిఫరెంట్ కేటగిరీలా కనబడతారు. 20 లక్షల మంది దేవుడిని మీద గొణుగుతూ, మోషే మీద గొణుగుతూ, ఏంటిది అన్ని పళ్ళు పడబడ కొరుకుతూ, మిమ్మల్ని చంపడం తెచ్చావా, మేము చచ్చిపోతున్నాం అక్కడికి అని వాళ్ళు గట్టిగా అరుస్తుంటే ఒకే ఒక్కడు వీళ్ళందరినీ చూసి పైకెత్తి, దేవా. దీంట్లో ఒక గొప్ప పాఠం మనం నేర్చుకోవచ్చు మోషే దగ్గర నుంచి. ఏమనంటే సమస్యలు వచ్చినప్పుడు నీ తలకాయ ఎడు తిరుగుతుంది, సమస్యలు వచ్చినప్పుడు నీ గొంతుకు ఎవరి వైపు చూపిస్తావు, సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని బ్రతిమలాడతావు, సమస్యలు వచ్చినప్పుడు నీ హృదయంలోకి ఎవరు వస్తారు, నన్ను వీళ్ళు బెదిరిస్తున్నారు ఎవరిని అడుగుదాం, నన్ను వీళ్ళు సమస్యలు తీసుకొచ్చారు ఎవరి దగ్గరికి వెళ్దాం. మనం సర్వసాధారణంగా ఏ మనిషి దగ్గరికి వెళ్తే పని అవుద్ది, ఎవరి దగ్గరికి వెళ్తే పని అవుతుంది. కానీ మోషే అడుక్కోవడానికి ఎవరు లేడు, నువ్వు ఒక్కడమే నాకు దిక్కు. మనం అదే పని చేయగలిగితే ఎంత బాగుంటుంది. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అని మోషే యథార్థంగా ప్రార్థన చేశాడు. యథార్థంగా మనం ప్రార్థన చేస్తాం, ఫిల్టర్ ఉంటుంది. ఎలాగా అనంటే ఫిల్టర్ అనంటే ఉదాహరణకి భార్యాభర్తల మధ్యన గొడవ అవుతుంది, ఏమే పావే నువ్వు పనికి మాలిన దానివి, అది ఎన్ని పచ్చి బుద్ధులు తిట్టేసుకుంటున్నారు. ఎవరు భార్యాభర్తలు ఈ పచ్చి బుద్ధులు తిట్టుకుంటున్నారు. ఈలోగా ఎవరో బెల్లగొట్టారా చూడు అని అన్నాడు. ఎవరు భర్త కోపంగా. ఆవిడ వెళ్తే, ఏమండి పాస్టర్ గారు వచ్చారు, స్వరం మారిపోద్ది తెలుసు వెంటనే. అసలు ఎంత అద్భుతం. ఏమండి రండి కూర్చోండి. ఏ ఊరినే మిద్దరం మాట్లాడుకుంటున్నాం, మొన్న ప్రసంగం చేశారు కదా దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు చాలా అద్భుతం తెలుసా, చాలా బాగుంటుంది. ఆ తర్వాత పాస్టర్ గారు పాపం అది ఇది చదివేసి మాట్లాడిన తర్వాత చిన్న వాక్యం చదువుకొని, ఏమండి మీరు చిన్న ప్రార్థన చేయండి, ఆ తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తానంటే, తప్పకుండా పాస్టర్ గారు. ఆవిడేమో నెత్తి మీద కొంగి వేసుకుంటుంది. ఆయన మహోన్నతుడా, సర్వశక్తి మంతుడా, కృప కలిగిన రాజ్యం, నాలుగు కొంచెం బెండ్ చేసి కొంచెం త్రోట్లో మన లాన్ నుంచి బేస్ వాయిస్ వచ్చేట్లు ప్రార్థన చేస్తే ఎదుటిన్న పాస్టర్ అనుకో, అబ్బా అమ్మ ఎంత అన్యోన్యమైన అనుకుంటే కుటుంబం అనుకుంటారు. అవునా కదా? ఇది ఫిల్టర్ ఉండే ప్రార్థన. మనం ఏమనుకుంటామంటే దేవుడితో మాట్లాడాలంటే, దేవుడి రేంజ్కి మన ప్రార్థన చేరాలంటే, మనం దేవుడితో మాట్లాడు పెద్దయ్య గారు ఉన్నారు, బాగున్నారా మీరు అని కొంచెం మాట్లాడతారు సార్. అలాగే దేవుడి దగ్గర కూడా వేరే స్వరం పెడితే వింటాడేమో దేవుడు, లాంగ్వేజ్ బాగుంటే వింటాడేమో అని. ఇప్పుడు కొంతమంది అనవసరమైన ఎగస్ట్రాలు పెడతారు ప్రార్థనలో. ప్రభా ఈ సాయంకాల సమయములో, సాయంకాలం అంటే ఏంట్రా సమయగా, మళ్ళీ సమయం ఎందిరా, దీన్నే ఎగస్ట్రాలు అంటారు. మీకు అర్థమైందా? సాయంకాలం అంటే సరిపోద్దుగా. ఈ సాయంకాల సమయంలో ప్రొద్దుగింకిన వేళలో ఏంటిది,
మేమందరం కూడా ఇక్కడ సమకూడి మోకరించి నీ ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఆయన కళ్ళు కనబడట్లేదా అంటే నాకు తెలియక అడుగుతాను, చూడట్లేదు ఆయన, చూస్తున్నారుగా. ఇప్పుడు నా ఎదురుగా కూర్చో, బ్రదర్ మీ ఎదురుగా కూర్చొని అని ఎదుట ఆడతాను చెప్తావా? నువ్వు కూర్చున్నావు తెలియట్లేదు నాకు. ఇప్పుడు మన ప్రార్థనలు ఎలాగే ఉంటాయి. దీంతో మనం ఏమనుకుంటాం అంటే దేవునికి కొంచెం మస్క పూసామనుకుంటాం. కానీ మోషే అలాంటోడు కాదు. ప్రార్థన అంటే గుండె లోతుల్లో ఏముందో అదే బయటకు ఉపయోగించడానికి ప్రయత్నం చేశాడు. ఏమన్నాడంటే, అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేం చేయాలి దేవా, వీళ్ళని ఏం చేయాలి ప్రభా, అంటే నా ఉద్దేశ ప్రకారం పళ్ళు, ప్రభా వీళ్ళని ఏం చేయాలి ప్రభా, వీళ్ళు కొద్దిసేపటికి నన్ను రాళ్ళతో కూడా చంపేసేట్లున్నారు. భయం. ఏమి డ్రామా ఎట్లా తెలుగు సినిమా హీరోలాగా ప్రభా ఏదో ఒకటి చేసేద్దాం అంటలేదు ఆయన. అర్థమైందా? చాలా ఉన్నది. నాకు భయం వేస్తుంది. నువ్వు ఉన్నది నా ఒక్కడివే, భయం వేస్తుంది. ఈరోజు పొద్దున్న ఒక ఆయన వర్తమానం వింటూ ఉంటే ఆయన ఒక మాట చెప్పాడు, నాకు బాగా అనిపించింది. ఏమని తెలుసా? ఏ వ్యక్తి అయితే ఎప్పుడు తన ప్రార్థన ఈ లోకంలో ఎవరో ఒకళ్ళు వినాలనుకుంటారో, చాలామంది సేవకులతో చెప్తున్న మాట, ఏ వ్యక్తి అయితే తన ప్రార్థన ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వినాలనుకుంటాడో వాడు ఎప్పుడూ దేవునికి ప్రార్థన చెయ్యడు. మళ్ళీ చెప్తాను నేను, ఏ వ్యక్తి అయితే నా ప్రార్థన ఎవడో ఒకడు వినాలి అంటే వాడు ఇప్పుడు ప్రార్థన చేస్తాడు అంటే ఎవడో ఒకడు ఉంటేనే చేస్తాడు, అలా చేయడు. అంటే వీడు ప్రార్థన చేయట్లా, ఏం చేస్తున్నాడు? డ్రామా వేస్తున్నాడు అని ఆయన ఎప్పుడు దేవునికి ప్రార్థన చేయాల. నేను అది విన్నప్పుడు అతను సవాల్తో అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవునితో ఒంటరిగా ఎంతసేపు గడుపుతావు, ఎంత తరచుగా గడుపుతావు? నువ్వు దేవునితో ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు, పబ్లిక్గా ప్రార్థన చేసినప్పుడు తేడా ఉంటుంది. పబ్లిక్గా ప్రార్థన చేసినప్పుడు నీ భాష ప్రాముఖ్యం, నీ స్వరం ప్రాముఖ్యం, పదాలు ప్రాముఖ్యం. ఒంటరిగా ప్రార్థన చేయ, ప్రభువా చాలా కష్టంగా నాకు, ఇది ఒంటరిగా. కానీ మీకు క్వశ్చన్ తెలుసా? అది ఒరిజినల్, ఇది డూప్లికేట్. దేవుడు అది వింటాడు, ఇది వింటాడు. ఒరిజినల్ నీ హృదయంలో ఏదుందో ఉన్నది ఉన్నట్లుగా కక్కేయటం. ఇక్కడ మోషే వీళ్ళు నన్ను చంపేస్తారేమో అన్నాడు. 7వ వచనం చదివి తర్వాత 5-6 వచనాల దగ్గరకు వస్తాం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుట బట్టి, అంటే పచ్చిగా చెప్పాలండి, ఏడా దేవుడేదే, ఇదిగో నేను సదాకాలం నీతో ఉంటాను అన్నాడా? ఏడే ఎక్కడున్నాడు? ఎడిపోయాడానా? అది ఇశ్రాయేలీయులు అన్నటువంటి మాట. శోధించిన బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మరీబా అనియు పేర్లు పెట్టాను. ఇప్పుడు ఈ 7 వచనాల్లో దేవుడి మీద వాళ్ళు పెట్టిన నిందలు 3, దేవుడి మీద 3 నిందలు మోపారు. నింద నెంబర్ 1 ఏది? మా కనీస అవసరతలు తీరట్లా, ఏది? మాకు నీళ్లు కూడా దొరకట్లా, మొదటి నింద. రెండోది, మాకు ప్రాణభీతి ఉంది, చంపేస్తారేమో, చచ్చిపోతామేమో, ఇది రెండోది. మూడోది, ఆ దేవుడేడా, ఎడిపోయాడేనా? 3 నిందలు మోపారు దేవుడి మీద. 3 నిందలు అక్కడ మోపారు. అందుకనే దానికి ఆ పేరు పెట్టారంట, మస్సా అని మరీబా అని. అంటే దేవునితో వాదించారు. ఈ 3 నిందలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? 5వ వచనం, అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల్లో కొందరు పెద్దలను తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. దేవుడు ఏం చేశాడు అని అంటే, ఇప్పుడు మనకి 2 వర్గాల మధ్యన గొడవ వచ్చింది అనుకోండి, అంటే ఇద్దరి మధ్యన గొడవ వచ్చింది అనుకో, వీళ్ళిద్దరి మధ్యన కొట్లాడుతూ ఉంటే మనం ఈ 3 ఏదో దాన్ని తీసుకెళ్తాం. ఈ 3 ఏదో ఒకటి, 3 ఏది అని అంటే, మామూలుగా ఊర్లో కుర్రోళ్ళు గొడవ పడుతున్నాను అనుకో, రే సెంటర్ రా చూసుకుందాం,
సెంటర్లో చూసుకుందాం. ఇది కిందది. కొంచెం పెద్ద తరహా గొడవలు అయినాయి అనుకో, పంచాయతీకి వెళ్దాం పదా, రచ్చబండ దగ్గరికి వెళ్దాం పదా, ఇది రెండోది. ఇంకా పెద్ద గొడవ అనుకో, కోర్టులోకి వెళ్ళి తెచ్చుకున్నారా, కోర్టులోకి వెళ్దాం. ఈ మూడు ఒకటే. సెంటర్కి వెళ్ళి తేల్చుకుందాం, రచ్చబండ దగ్గరికి వెళ్దాం, కోర్టుకి వెళ్దాం. ఈ మూడు ఒకటే. సెంటర్కి వెళ్ళి చూద్దాం అనేది కుర్రోళ్ళు చేసేది, రచ్చబండ దగ్గరికి వెళ్దాం అనేది పెద్దోళ్ళు, కోర్టుకి వెళ్దాం అనుకున్నది ఇక పెద్ద విషయం అయిపోయింది. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, బాబు రచ్చబండ దగ్గర రా అన్నాడు. రచ్చబండ దగ్గర తగులు సరి చేసుకోవడానికి, కాంప్రమైజ్ తెచ్చుకోవడానికి. ఎప్పుడైనా సరే రచ్చబండ కానీ, సెంటర్లో కానీ, కోర్టులో కానీ ఉండేది ఏంటంటే పెద్దలు. ఇక్కడ దేవుడు కొంతమంది పెద్దలను తీసుకురమ్మన్నాడు. 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మందిని తీసుకొస్తే అవ్వదు, కానీ వాళ్ళలో కొంతమంది పెద్దలు తీసుకురా అంటే మోషే ఒక గొట్టం తీసుకుంటాడు. ఇశ్రాయేలీయులారా, మీ గోత్రానికి ఒక్కొక్కళ్ళు 5గురిని మీరే ఏర్పరచుకొని నా దగ్గర పంపించండి. యెహోవా దేవుడు మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఆ పెద్దలకి జవాబు చెప్తాడంట అని అంటే, నువ్వు వెళ్ళరా. మొత్తం 5 12 60 మంది, లేకపోతే 6 12 72 మంది పెద్దలు వచ్చారు. వీళ్ళు ఒక్కొక్క గోత్రానికి రిప్రజెంటేటివ్స్ అన్నమాట. ఆ 70 మంది వచ్చారు. పదండి ఆడికి వెళ్దాం అన్నాడు. మోషే కర్రను తీసుకొని వచ్చాడు. దేవుడు కర్రను తీసుకొని రమ్మన్నాడు. ఏ కర్ర? నైలు నదిని కొట్టావే ఆ కర్ర తీసుకొని రమ్మని అడిగాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు? కోర్టుకు వచ్చినప్పుడు. కోర్టులోకి మోషే కర్రను తీసుకొచ్చాడు. సర్వసాధారణంగా కోర్టులో చెక్కను పట్టుకునేది ఎవడో? చెక్క లాంటిది ఒక దాన్ని పట్టుకునేది ఎవరు? జడ్జి గారు. దాన్ని మనం సుత్తి అంటాం. ఇప్పుడు మోషే పాత్ర ఏంటి? జడ్జి గారి పాత్ర. అర్థమైందా? తర్వాత ఆ చెక్కని బల్ల మీద ఇలా కొట్టేది ఎవరో? జడ్జి గారు. ఎందుకని? తీర్పు ఇవ్వడానికి చెప్తాడనమాట. ఆర్డర్, ఆగండి నేను చెప్తా తీర్పు అని కొట్టి చెప్తాడు. మోషేకి ఆ పాత్ర ఇచ్చాడు, నువ్వు కొట్టు తీర్పు వస్తుంది. అది ఆయన చెప్పింది. దేవుడు ఏమన్నాడు? పెద్దలు తీసుకురమ్మన్నాడు. మరి దేవుడు ఏమన్నాడు? నేను పారిపోతానన్నాడా? అనలా. ఆ బండకి ఎదురుగా నేను ఉంటానన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ బండకి ఎదురుగా ఎవరున్నట్లు? యెహోవా దేవుడు. ఎవరున్నట్లు? ఎవరో దేవుడు అనొద్దు, యెహోవా దేవుడు అనండి. ఎందుకన్నానంటే మనకి క్లారిటీ రావాలి ఎవరి నుంచి ఉన్నారు అక్కడ అని. యెహోవా దేవుడు బండకి ఎదురుగా. తెలుగులో బండ మీద అని ఉంటుంది, కరెక్ట్గా హిబ్రూ భాషలో చెప్పాలంటే బండకి ఎదురుగా. అంటే ఇది బండ, ఇక్కడ ఉన్నాడు ఆయన, ఇలా నుంచొని ఉన్నాడు, అది ఇది బండ. అర్థమైందా? మోషే అక్కడ ఉన్నాడు, మోషే ఎదురుగా ఉన్నాడు దేవుడు, బండ ఉంది ఇక్కడ. అర్థమైందా? ఇక్కడంతా పెద్దలు ఉన్నారు. ఇది సీన్, ఆయన చెప్తున్నటువంటి సీన్. ఆయన ఏమన్నాడంటే బండకి ఎదురుగా నుంచో అన్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. ఒక్కసారే పక్కకి తీసుకెళ్తాను, ఎందుకనంటే ఒక క్లారిటీ కోసం. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి తీయండి. అంతా చదవద్దు, 3 లైన్లు ఉంటుంది మీ తెలుగు బైబిల్లో, అంతా చదవద్దు. కానీ 3వ లైన్లో చివర ఒక వాక్యం ఉంటుంది, ఒక సెంటెన్స్ ఉంటుంది, అది చదవండి. నేను మళ్ళీ తెలుగులో చెప్తానే ఒకసారి. మీకు 4వ వచనంలో 3 లైన్లు ఉంటాయి. 4వ వచనంలో 3 లైన్లు చదవద్దే. 4వ వచనంలో చివరిలో ఒక సెంటెన్స్ ఉంటుంది, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఈ 1 కొరింథీ 10వ అధ్యాయం అంతా కూడా అరణ్య ప్రయాణంలో జరిగినటువంటి సన్నివేశాలు రాసుకుంటూ వచ్చి ఆ బండ గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు పౌలు భక్తుడు. ఏమని చెప్పాడంటే ఆ బండ ఎవరంట? క్రీస్తు. ఇప్పుడు బండకి ఎదురుగా ఎవరున్నారు? యెహోవా దేవుడు. బండ ఎవరు? క్రీస్తు. బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. 5వ వచనం, ఏది? నిర్గమకాండం 17వ అధ్యాయం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలను కొందరు తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా, దేని కొట్టాలి? బండ ఎవరో అంటే ఇప్పుడు మోషే ఎవరిని కొట్టాలి? మోషే ఎవరని చెప్పాను నేను? జడ్జి గారు. జడ్జి గారి చేతిలో ఉండేది అంటే కర్ర. జడ్జి గారు చేసే పని ఏంటి? తీర్పు ఇవ్వటం. ఇప్పుడు పెద్దలు మాట్లాడారు, పెద్దలు మాట్లాడిన తర్వాత యెహోవా మాట్లాడాడు. పెద్దలు 3 నిందలు మోపారు. ఏదే మాకు నీళ్ళే, ఏడే ఆ దేవుడేడే, మా ప్రాణం పోయేటట్లని తెలుసా? 3 నిందలు మోపారు. ఇది పెద్దలు చేసింది. అయితే దేవుడు అక్కడ ఉన్నాడా? ఉన్నాడు. నీళ్ళు ఇస్తాడా? ఇస్తాడు.
దేవుడు ప్రాణాన్ని ఇచ్చేవాడా, కాపాడేవాడా? కాపాడేవాడు. నిందను మోపారు. కాబట్టి ఎవరు తప్పు చేశారు ఇక్కడ? ఎవరు తప్పు చేశారు? చెయ్యని పనిని చేశారని చెప్తే దాన్ని ఏమంటారు? తప్పు. చెయ్యని పని, జరగని పని, అవ్వని పని జరిగిందని చెప్తే దాన్ని ఏమంటారు? తప్పు. తప్పు ఎవరు చేశారు? ఇశ్రాయేలీలు. ఎంతమంది? 20 లక్షల మంది. ఈ తప్పు చేస్తే కోర్టులో తీర్పు ఏమివ్వాలి? వాళ్ళని ఎరగొట్టండి రాని, వాళ్ళని ఎరగొట్టాలి రాని. ఎవరిని? 20 లక్షల మందిని. కానీ దేవుడు ఎవరిని కొట్టమని చెప్పాడు? ఎవరిని? యేసయ్యని. ఎందుకని? వాళ్ళకి ప్రతినిధిగా ఆయన కొట్టించుకున్నాడు. వాళ్ళకి ప్రతినిధిగా ఆయన కొట్టించుకున్నాడు. దెబ్బ ఎవరి మీద పడాలి అసలు? ఇశ్రాయేలు మీద. ఇప్పుడు ఎవరి మీద పడింది? అది యేసయ్య మీద. యేసయ్యని కొట్టడంతో 20 లక్షల మంది చేసిన తప్పుని మాఫీ అయిపోయింది. మీకు అర్థమైంది కదండి? 20 లక్షల మంది చేసిన పని ఈయన్ని కొట్టడంతో అయిపోయింది. సార్, ఇప్పుడు ఇక్కడ యెహోవా దేవుడే మోషేని దాని మీద కొట్టమన్నాడు కదా, అంటే మోషే అంత గొప్పోడా? మోషే యేసయ్య కంటే గొప్పోడా? మోషే యేసయ్య కంటే గొప్పోడని కాదు, మోషే ద్వారా ప్రపంచానికి ఒకటి వచ్చింది, దాన్ని బట్టి యేసయ్యని కొట్టారు. మోషేని బట్టి మనకు వచ్చింది ఏంటి చెప్పండి నాకు? ధర్మశాస్త్రం. ఏమొచ్చింది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చేసింది? వీడు తప్పు చేశాడు రా అని చెప్పింది. మోషే ధర్మశాస్త్రం లేకపోతే మనకు తప్పు అంటే ఏంటి తెలిసేదా? సో తప్పును నిర్ధారించింది మోషే ధర్మశాస్త్రం, తప్పుకి శిక్ష పడాలని చెప్పింది ధర్మశాస్త్రం. సరే, ఆ శిక్ష యేసు ప్రభు మీద వేయమని చెప్పింది యెహోవా దేవుడు. దాంతో శిక్ష ఏమైపోయింది? మాఫీ అయిపోయింది. మీకు అర్థమైందా సార్? మరి యెహోవా దేవుడు యేసు ప్రభును కొట్టమంటాడా? ఇది మనకు వచ్చే ప్రశ్న. ఈ వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా 53 5వ వచనం చదువుతున్నాను. 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఈయన ఇక్కడ అతడు ఎవరో? యేసయ్య. యేసయ్యను కొట్టమంది ఎవరో? 4వ వచనం చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను. నెక్స్ట్ లైన్ ఏముంది? దేవుని వలన, అంటే బాధించింది ఎవరు? దేవుడు. దేవుడు దేవుడు బాధను పెట్టాడు. ఎవరి మీద? క్రీస్తు మీద. ఎందుకని? మనల్ని బాధ నుంచి తప్పించడానికి. మీకు అర్థమైంది కదండి? మనల్ని బాధ నుంచి తప్పించడానికి ఆయనను బాధలు గుండా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? యెహోవా దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ మోషే అక్కడ ఉన్నాడు. మోషే కర్రతో కొట్టాడు. కొడితే బండ్లోంచి ఏమొచ్చాయి? ఈ నీళ్ళేంటి? ఈ నీళ్ళు ఎలా వచ్చాయి? ఇది మన కొత్త నిబంధనలో సాదృశ్యం ఏమన్నా ఉందా? చూద్దాం. యేసు ప్రభువారిని సిలువేశారు. యేసు ప్రభువారిని సిలువేస్తే సుమారు 2-2:30 ఆ ప్రాంతానికి చీకటి పోయింది. చీకటి పోయిన తర్వాత తండ్రి, నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నాను అని చెప్పాడు యేసయ్య. అప్పగిచ్చేసిన తర్వాత తల వాల్చేశాడు ఇలాగ. అయితే 3 అవుతుంది. 3 అవుతుందిరా, కొద్దిసేపు ఉంటే కనుక సబ్బాత్ స్టార్ట్ అయిపోద్దిరా, శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శనివారం స్టార్ట్ అవుద్ది కదా, ఈ శవాలు ఉండకూడదురా పైన, మనుషులు ఉండకూడదు పైన అని ఇటు 2 దొంగలు ఉన్నారు కదా, పెద్ద సుత్తి తీసుకొచ్చి ఇక్కడ కొడతారు. పెద్ద సుత్తి ఇక్కడ కొడితే ఈ ఎముక ఇరిగిపోయి, ఈ నరాలు తెగిపోయి ఒక్కసారిగా ముందుకు పడి చచ్చిపోతారు. అటోడిని ఇటోడిని అలా కాళ్ళు ఎరగొడిచారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎలా ఊపుతున్నాడు, ఆగరా, ఆగ పోయాడు రా ఆయన ఆల్రెడీ. ఇది పొలిటికల్ కేసురా బాబు, పోయలేదు మనకు తెలియదు. ఒక్క నిమిషం ఒకసారి అని ఒక బళ్ళిని తీసుకొని ఇలా పొడిచాడు. పొడిస్తే ఇక్కడ గుండెకి గుచ్చుకుంది, బయటికి లాగాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచ్చిన తర్వాత ఉంటుంది. బయటికి లాగితే ఏమొచ్చిందని ఉంటుంది బైబిల్లో? రక్తము, నీరు. బయటికి రక్తము, నీరు. బండను కొడితే ఏం బయటకు వచ్చింది? నీరు. ఈయన పొడిస్తే బయటకు ఏమొచ్చింది? నీరు. ఎప్పుడది? చచ్చిపోయిన తర్వాత. ఎందుకు చచ్చిపోయాడు? నువ్వు నేను చేసిన పాపానికి బలియాగంగా చచ్చిపోయాడు ఆయన. నువ్వు నేను చేసిన పాపానికి వెల చెల్లించడం అయిపోయింది. వెల చెల్లించిన తర్వాత నీళ్ళు వచ్చాయి.